సీజన్ మారినప్పుడల్లా మనలో చాలా మందికి జలుబుకు తోడుగా గొంతు నొప్పి అనేది పెద్ద ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా వానాకాలంలో తరచూ గొంతు నొప్పి బాధిస్తూ ఉంటుంది. వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక బ్యాక్టీరియా, వైరస్లు గొంతులో తిష్ట వేసుకుంటాయి. ఇలాంటప్పుడు గొంతులో ఒకటే గరగరగా ఉండడంతో పాటు తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. తినడం, తాగడం అనేవి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. వైద్య పరిభాషలో సోర్ థ్రోట్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సీజన్ మారిన ప్రతిసారి మనలో చాలా మందికి జలుబు చేస్తుంటుంది. వారం 10 రోజుల దాకా జలుబుతో తిప్పలు పడుతుంటారు. అలాగే చాలా మందిలో జలుబుకు తోడుగా నేను సైతం అంటూ గొంతు నొప్పి కూడా జత కలుస్తుంటుంది. ఇలాంటప్పుడు తీవ్రమైన నొప్పితో పాటు తినడం, తాగడం కూడా అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతుంటాయి. గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంలోని హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు గొంతు లోపలికి చేరి అక్కడే తిష్ట వేసుకుంటున్నప్పుడు గొంతు నొప్పి అనేది ఒక సమస్యగా మారుతుందని చెబుతున్నారు డాక్టర్. వర్షాకాలంలో చూసినట్లయితే ఫస్ట్ మనం పిల్లల్లో చూసినట్లయితే వీళ్ళకి ఎడినాయిడ్ ప్రాబ్లము, టాన్సిల్ ప్రాబ్లం చాలా కామన్గా వస్తున్నాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాం, అందరికీ ఒకరి మీద ఒకరు యూజువల్గా కొద్ది స్పేస్లోనే చాలామంది ఫ్యామిలీస్ ఉంటారనమాట. వీళ్ళ ఎవరికి ఒకరికి ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకొకరికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఎలర్జీ ప్రాబ్లం ఉన్నోళ్ళు, బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నోళ్ళు కానీ రకరకాల కారణాల నుంచి, అది ప్రీవియస్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ నుంచి కానీ, లేదా వాళ్ళకి న్యాచురల్గా బాడీలో రెసిస్టెన్స్ తక్కువ ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇప్పుడు పిల్లల్లో కూడా చాలామందిలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది, స్లీప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం 7-8 ఇయర్స్ దాటిన వాళ్ళు చూసినట్లయితే ఎక్కువ మంది వాళ్ళు మొబైల్లోనూ, టీవీ దగ్గర కానీ, కంప్యూటర్స్ దగ్గర కానీ స్పెండ్ చేస్తా సరిగా నిద్రపోవట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయట్లేదు. అలానే మధ్య వయసు వాళ్ళని చూసినా కూడా ఎక్కువ మందికి ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ముక్కులో కండ సైజు పెరగటం కానీ, గొంతులో ఆ మ్యూకోజా అనేది హైపర్ట్రోఫీ కావటం వల్ల కానీ, ఫ్యాట్ ఎక్యుములేట్ కావటం వల్ల కానీ అక్కడ సెక్రేషన్స్ ఎక్కువ అయ్యి మనకి ఈ వర్షాకాలంలో సెకండరీ వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. గొంతులో హానికారకాలైన వైరస్లు, బ్యాక్టీరియాలు తిష్ట వేసుకున్నప్పుడు గొంతులో గరగరగా ఉండి ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. తినడం, తాగడం కష్టంగా ఉంటుంది. లాలాజలాన్ని కూడా మింగలేకపోతుంటారు. నొప్పికి తోడుగా జ్వరం కూడా మొదలవుతుంటుంది. నీరసం, ఆకలి మందగించడం, దగ్గు, మాట బొంగురు పోవడం, ముక్కు కారటం, మెడలో గ్రంథులు వాయటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ గ్రంథుల్లో వాపు వచ్చినప్పుడు కూడా గొంతులో నొప్పి సమస్యగా మారుతుంటుంది. సాధారణంగా మనకి ఇనిషియల్గా ఏంటంటే ఈ ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో వచ్చినప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళని ఆవిరి పట్టుకుంటా, రెస్ట్ తీసుకుంటా, కొంచెం వేడివేడి సూప్, చాలామంది ఏం చేస్తారంటే కంటిన్యూస్గా వేడి నీళ్ళు తాగుతూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదండి. ఎందుకంటే కంటిన్యూస్గా వేడి నీళ్ళు తాగటం వలన మన గొంతులో ఉన్న మ్యూకోజా డ్యామేజ్, ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, దాంతోపాటు వేడి నీళ్ళు కంటిన్యూస్గా తాగినట్లయితే ఈ రెండు కూడా మ్యూకోజాని ఫర్దర్ డ్యామేజ్ చేసేసి ఇంకా ప్రాబ్లంని ఎక్కువ చేస్తారనమాట. 1-2 సార్లు మీరు సూప్ కానీ, వేడి నీళ్ళు కానీ, వేడివేడి పాలు కానీ తాగొచ్చు, కానీ కంటిన్యూస్గా తాగొద్దు. కానీ కంటిన్యూస్గా నార్మల్ నీళ్ళు కొంచెం కొంచెం తాగుతూ ఉండాలి. ఎందుకంటే సెల్స్ హైడ్రేట్ అవుతుంటే సెల్ హెల్తీగా ఉంటుంది, ప్రొటెక్షన్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే అక్కడ బ్లడ్ వెజల్స్ కానీ, లింఫోసైట్స్ కానీ ఎక్కువగా ఉండి మనకి అక్కడ వైరల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో మనం ఈ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం బాడీ పెయిన్స్ తగ్గిన తర్వాత, లేదా కొంచెం మనకి బాగుంది అనుకున్నప్పుడు కొంచెం ఎండలో కొద్దిగా లిటిల్ బిట్ వాకింగ్ చేసుకుంటా ఆవిరి పట్టుకుంటున్నట్లయితే యూజువల్గా 2-3 డేస్లో మనకి తగ్గిపోద్దండి. యూజువల్గా మనకి ఆ కిచకిచ కొద్దిగా గొంతు వాతావరణం మారింది, బై ఛాన్స్ మనం చల్లటి వాతావరణానికి వెళ్ళాము, లేదా వర్షంలో తడిచి వచ్చాము అనుకున్నప్పుడు ఇమీడియట్గా మనం కొంచెం వేడి నీళ్ళు ఆవిరి పట్టుకుంటా మనకి బెటడిన్ గార్గుల్స్ కానీ, లేదా స్ట్రెప్సిల్స్ ట్యాబ్లెట్ కానీ వేసుకొని కొంచెం వేడివేడి పదార్థాలు తింటున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రెస్ట్తో పాటు ఈ స్మాల్ ప్రికాషన్స్ తోటే చాలా మందిలోనూ ఈ గొంతు నొప్పి తగ్గిపోవటానికి అవకాశం ఉంటుందండి. గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు తమలపాకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే తులసి రసంలో కొంచెం తేనెను కలిపి తీసుకుంటే గొంతు బొంగురు తగ్గుతుంది.
గోరువెచ్చని చికెన్, టమాటా సూపుల్ని తీసుకోవడం మంచిదే. గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. పాలల్లో కొంచెం మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి ఉపశమించే అవకాశం ఉంటుంది. అల్లపు రసాన్ని తరచూ చప్పరించడం వల్ల గొంతులో నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఉడికించిన ఓట్స్లోకి మిగుల మగ్గిన అరటిపండును కలిపి తినడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. మంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న 2-3 రోజుల్లో గొంతు నొప్పి తగ్గపోయినట్లయితే అమ్మటే డాక్టర్ని చూయించుకోవటం మంచిదండి. ఎందుకంటే ఎస్పెషల్లీ వీళ్ళలో ఇప్పుడు కొంతమందిలో డిప్తీరియా కూడా చూసామన్నమాట. మెంబ్రేనస్ టాన్సిలైటిస్ అంటాం. అంటే మొత్తం వైట్ స్లఫ్గా ఉంటుంది, దాని మీద మెంబ్రేన్ ఫామ్ అవుతుంది అనమాట. అది గొంతులో కూడా పోయే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఆ మెంబ్రేనస్ టాన్సిలైటిస్ కనుక సూప్రాగ్లాటిక్ రీజన్ పోయినట్లయితే సడన్ రెస్పిరేటరీ ప్రాబ్లం వచ్చి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే బాడీలో స్ప్రెడ్ అయ్యి సెప్టిసిమియా సీరియస్ కాంప్లికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ 3-4 రోజులు తగ్గలేదు, గొంతులో చూస్తే తెల్లగా అనిపిస్తుంది, తెల్లటి పొరలా అనిపిస్తుంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. మనం అది డిప్తీరియా టెస్ట్ చేసుకోవాలి, కల్చర్ టెస్ట్ చేసుకోవాలి, స్టెఫైలోకోకస్ ఉందా ఏదోనని దానికి ఏ మెడిసిన్ సూటబుల్లో తీసుకొని దానికి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుందండి. కొద్ది మందిలో డిప్తీరియా ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఫీవర్ హాస్పిటల్, ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఫీవర్ హాస్పిటల్ అయితే వాళ్ళు యాంటీటాక్సిన్ ఇస్తారు, అవి మనం ఖచ్చితంగా తీసుకోవాలి. లేనట్లయితే వాళ్ళు ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లము, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల్లో చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందిలో ఎడినాయిడ్ ప్రాబ్లం ఉంది. ఈ ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వర్షాకాలంలో ఏంటంటే వాళ్ళకి బాగా కోల్డ్ రావటం, ఎక్కువ ముక్కు మూసిపోవటం, స్లీప్ సరిగా లేకపోవటం, అలానే వాళ్ళకి రీతనంతా గురక రావటం జరుగుతూ ఉందన్నమాట. ఒకవేళ మనం మందులు ఇచ్చి పిల్లలకి ప్రాబ్లం చాలు కానట్లయితే వాళ్ళకి సింపుల్ ఎడినాయిడెక్టమీ ద్వారా ఆపరేషన్ చేసినట్లయితే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. గొంతు నొప్పిని నివారించుకునేందుకు చల్లటి గాలిలో తిరగకూడదు. సురక్షితమైన తాగునీటిని మాత్రమే తాగాలి. కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవటం మేలు. చల్లటి పానీయాలు, ఐస్ క్రీములను, బేకరీ ఆహారాలను బాగా తగ్గించాలి. కారం, మసాలా, పులుపు వస్తువులను మితంగా తీసుకోవాలి. సాత్వికాహారాన్ని తీసుకోవటం ఆరోగ్యానికి సదా శ్రేయస్కరం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేడినీళ్ల ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెటాడిన్ ద్రావణంతో తరచూ నోటిని పుక్కిలిస్తూ ఉండాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గొంతు నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు.